హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు కూడా తెల్లవారుజామున లేసి ముగ్గులు పెట్టడం అయితే అయిపోయింది. ముగ్గులు పెట్టిన తర్వాత మా వీధిలో వాళ్ళంతా ముగ్గులు పెడుతున్నారు. చూడండి, నా ముగ్గు అయితే ఈ విధంగా ఉంది. నాకు వచ్చినంతలో నేను వేశాను. ముగ్గు వేసేయడం తెల్లగా అయిపోయింది. తెల్లగైన తర్వాత స్నానం చేసి ఇంట్లో పని అంతా చేసుకుని స్నానం చేసి స్టవ్కి పూజ చేసుకున్న తర్వాత వంట అయితే ప్రారంభించాను. వంట చేయడం మెయిన్ నిండుగుండ నీళ్ళతోనైతే చేయాలండి. మనం ఈరోజు నైవేద్యం పెడతాం కదా దేవుళ్ళకి, నిండుగుండ నీళ్ళతో అయితే చేయాలి. నేనైతే వంట ఫస్ట్ బొరుగులు గ్యాన్ చేసేసిన తర్వాత అన్నము, వంకాయ కూర, రసం అయితే చేసేసాను. నేను వంట చేసేలోపు మా అత్తమ్మ అయితే పూజ చేసేసింది. పూజ చేసిన తర్వాత భక్షాలు అదండి కుడుములు అయితే చేశాను. నేను కుడుములు చేస్తుంటే మా అత్త పూజ చేసింది. కుడుములు చేసిన తర్వాత కాల్చిన తర్వాత నైవేద్యం అయితే పెట్టేసి మధ్యాహ్నం అయితే అందరం కలిసి తిన్నామండి. ఈ విధంగా మా ఇంట్లో సంక్రాంతి అయితే జరిగింది. మా పిల్లలైతే గాలిపటాలు కూడా ఎగిరేశారు. మధ్యాహ్నము 12 అయ్యిందండి మేము తినేసరికి. మీ ఇంట్లో ఎలా జరిగిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు కూడా తెల్లవారుజామున లేసి ముగ్గులు పెట్టడం అయితే అయిపోయింది. ముగ్గులు పెట్టిన తర్వాత మా వీధిలో వాళ్ళంతా ముగ్గులు పెడుతున్నారు. చూడండి, నా ముగ్గు అయితే ఈ విధంగా ఉంది. నాకు వచ్చినంతలో నేను వేశాను. ముగ్గు వేసేయడం తెల్లగా అయిపోయింది. తెల్లగైన తర్వాత స్నానం చేసి ఇంట్లో పని అంతా చేసుకుని స్నానం చేసి స్టవ్కి పూజ చేసుకున్న తర్వాత వంట అయితే ప్రారంభించాను. వంట చేయడం మెయిన్ నిండుగుండ నీళ్ళతోనైతే చేయాలండి. మనం ఈరోజు నైవేద్యం పెడతాం కదా దేవుళ్ళకి, నిండుగుండ నీళ్ళతో అయితే చేయాలి. నేనైతే వంట ఫస్ట్ బొరుగులు గ్యాన్ చేసేసిన తర్వాత అన్నము, వంకాయ కూర, రసం అయితే చేసేసాను. నేను వంట చేసేలోపు మా అత్తమ్మ అయితే పూజ చేసేసింది. పూజ చేసిన తర్వాత భక్షాలు అదండి కుడుములు అయితే చేశాను. నేను కుడుములు చేస్తుంటే మా అత్త పూజ చేసింది. కుడుములు చేసిన తర్వాత కాల్చిన తర్వాత నైవేద్యం అయితే పెట్టేసి మధ్యాహ్నం అయితే అందరం కలిసి తిన్నామండి. ఈ విధంగా మా ఇంట్లో సంక్రాంతి అయితే జరిగింది. మా పిల్లలైతే గాలిపటాలు కూడా ఎగిరేశారు. మధ్యాహ్నము 12 అయ్యిందండి మేము తినేసరికి. మీ ఇంట్లో ఎలా జరిగిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.